విస్తృత స్థాయి సమావేశంలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై నాయకులు గట్టిగా నిలదీశారు. పార్టీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. నేతల ఆందోళన నేపథ్యంలో ఈ ప్రక్రియను సంక్రాంతిలోపు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయకపోవడంపై విస్తృత స్థాయి సమావేశంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వీటిని భర్తీ చేయడంలో జాప్యం జరగడం వల్ల కార్యకర్తల్లో నిరాశ అలుముకుందని పలువురు నేతలు సమావేశం దృష్టికి తెచ్చారు. పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మీకు ఒక దిశ నిర్దేశ కల్పించాల్సిన బాధ్యత ఉంది. మీకు పదవులిచ్చి బాధ్యత ఇవ్వాల్సిన బాధ్యత మాకున్నది. మీకు ఒక హోదా ఇవ్వాలి, ఒక పని కల్పించాలి. దానికోసం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఒక కనెక్టివిటీ ఏర్పడాలి. ఆ విషయంలో జాప్యం జరుగుతుంది. ఎస్, త్వరితగతిన ఇవ్వండి. వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళకి ఆ పని మీద పడతారు. వాళ్ళ పని మీద పడి మన పార్టీని కొంచెం ముందుకు తీసుకువెళ్తారు. మంత్రులు కూడా కాన్సన్ట్రేట్ చేసి జిల్లా కార్యాలయాల్లో మూడు రోజులు కనీసం రోజుకు 3 గంటల కార్యకర్తలను కలుసుకోండి. నామినేటెడ్ పోస్టులు తొందరగా డిక్లేర్ చేయండి. ఏదేమైనా కార్యకర్తలు రక్షించుకుంటేనే వెన్నెముక పార్టీ భవిష్యత్ అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ సభకు ధన్యవాదాలు కన్నా చేద్దాం. జై జయరాజ్. నేతల ఆందోళనపై ముఖ్యమంత్రి స్పందించారు. పొరపాటు కారణంగానే ఆలస్యం జరిగిందని తెలిపారు. సంక్రాంతిలోపు నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. పదవుల పందేరానికి ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపడంతో వాటిని దక్కించుకునేందుకు నేతలు కార్యకర్తలు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేసే పనిలో నిమగ్నమయ్యారు.